సోషల్ మీడియా రాకతో ప్రపంచమే ఓ కుగ్రామంగా మారిన ప్రస్తుత తరుణంలో ఎక్కడ ఏ చిన్న తప్పు జరిగినా క్షణాల్లో వైరల్ అయిపోతుంది. అదే సినిమాలకు సంబంధించిన అంశమైతే విపరీతంగా ట్రోలింగ్స్కు గురవడం ఖాయం. ప్రస్తుతం ఒక సినిమాలోని సీన్ వేరే సినిమాలోని సీన్తో కాస్త పోలిక ఉన్నా చాలు అది కాపీ అంటూ సోషల్ మీడియాలో మీమ్స్, ట్రోల్స్ వచ్చేస్తున్నాయి. సీన్ మాత్రమే కాదు, పాటలు కూడా అంతే. ముఖ్యంగా సంగీతంలో లోపాలను వెతికి ఆయా మ్యూజిక్ డైరెక్టర్స్పై కంటెంట్ క్రియేటర్స్ మీమ్స్ క్రియేట్ చేస్తారు. కట్ చేస్తే తాజాగా తమిళ సంగీత దర్శకుడు అనిరుద్ రవిచందర్పై కూడా అలాంటి ట్రోల్సే వస్తున్నాయి. టాలీవుడ్ దర్శకులు కొరటాల శివ, జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో దేవర సినిమాకు అనిరుద్ సంగీతం అందించారు. ఇప్పటికే ఈ మూవీ నుండి ఫియర్ సాంగ్ విడుదలై మాస్ ఆడియన్స్ను ఆకట్టుకుంది. తాజాగా యూత్ కోసం రెండో పాటను విడుదల చేశారు. ఎన్టీఆర్, జాన్వీ కపూర్ మధ్య సాగే రొమాంటిక్ సాంగ్ ఇది. చుట్టుమల్లే పాట విడుదలవ్వగానే మ్యూజిక్ లవర్స్ విపరీతంగా ఎంజాయ్ చేస్తున్నారు. కొన్ని గంటల్లోనే మిలియన్స్ వ్యూస్, లైక్స్ వచ్చాయి. అయితే కొందరు మాత్రం ఈ పాటను ఎక్కడో విన్నట్టుందే అంటూ వేరే పాటతో పోలుస్తూ మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు. ఒకప్పుడు యూట్యూబ్లో శ్రీలంకకు చెందిన సింహళ లాంగ్వేజ్లో విడుదలైన మనికే మగే హితే పాట విపరీతంగా సెన్సేషన్ క్రియేట్ చేసింది. అదేవిధంగా ఆ పాట పాడిన సింగర్ యోహాని కూడా చాలా ఫేమస్ అయిపోయారు. కొన్నేళ్ల పాటు ఎక్కడ చూసినా ఆ పాటే వినిపించింది. ఇక తాజాగా దేవర నుంచి విడుదలైన చుట్టమల్లే పాట కూడా మనికే మగే హితే పాటలాగానే ఉందంటూ సోషల్ మీడియాలో మీమ్స్ వస్తున్నాయి. ట్యూన్స్ కూడా సేమ్ టు సేమ్ అంటూ కొందరు ట్రోల్స్ చేస్తున్నారు. గతంలో తన సంగీతం అందించిన విక్రమ్ మూవీపై కూడా ఇలాగే ట్రోల్స్ వచ్చాయి. లోకేష్ కనకరాజ్ తెరకెక్కించిన విక్రమ్కు అనిరుద్ అందించిన సంగీతం హైలైట్ అని అప్పట్లో ప్రేక్షకులు అనుకున్నారు. కానీ కొన్నాళ్ల తర్వాత అందులోని మ్యూజిక్ ఒక ఫారిన్ ఆల్బమ్లోని మ్యూజిక్ ఒకేలా ఉందని బయటపడడంతో ఇప్పుడు దేవర పాటతో అనిరుద్ మరోసారి మీడియాలో ట్రోలింగ్కు గురవుతూ వార్తల్లో నిలుస్తున్నాడు ఈ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్.